చాలామందికి రైతులకి ఈ విషయం తెలక డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. దాంతో పాటు చాలామంది రైతులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది ఎందుకు కోల్పోతున్నారు? డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అనే విషయానికి వచ్చినట్టయితే, ఫస్టు ఏదైనా గానీ మందు ఒకటి కొనేటప్పుడు చాలామంది రైతులు డీలర్‌లో లేకపోతే యూట్యూబ్‌లో ఎక్కడనో దగ్గర చూసి తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తారు. యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ప్రమోషన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి డబ్బులు పే చేస్తుంటారు. తీసుకొచ్చి మీకు అలా ఇవి బాగా పనిచేసినాయి అని మీకు చూపించి అదేమంటారంటే మార్కెటింగ్ చేసుకుంటారు. కానీ మనం రైతు స్థాయిగా ఏం చేయాలంటే కెమికల్ మీద మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. బేర్ కంపెనీలో జంప్ అని దొరుకుతుంటది. చాలా మందికి ఇది తెలుసు. ఇది ఫేమస్ అయిన మందు. దీని గురించి మాట్లాడట్లేదు నేను. ప్రజెంట్‌గా ఇందులో ఉన్న టెక్నికల్ గురించి మాట్లాడుకుందాం. ఫిప్రోనిల్ అని ఉంటుంటది. ఫిప్రోనిల్ అనే టెక్నికల్ వేరే కంపెనీలో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. టెక్నికల్ ఉన్నప్పుడు మనం ఇంకేదైనా వేరే కంపెనీలో తక్కువ రేట్‌లో వస్తుంటాయి. చాలా కంపెనీలు తక్కువ రేట్‌లో వస్తుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు కొద్దిగా రేట్లు ఎక్కువ అమ్ముతుంటారు. దాన్ని మనం వేరే కంపెనీలో కొంచెం తక్కువ వచ్చే కంపెనీలు చూసుకొని మందు కొన్నట్టయితే మనకు చాలా వరకు డబ్బులు మిగులుతాయి. ఇదొకటి. రెండోది వచ్చేసి చాలామంది రైతులు ఫార్ములేషన్ చూసుకున్నారు. ఇక్కడ చూడండి దాని పక్కనే ఫిప్రోనిల్ 18% WG అని ఉంది. నీళ్ళలో కరిగే గుళికలు అని అర్థం. ఈ ఇలా ఇది గుళికలు నీళ్ళలో కరుగుతాయని అర్థం. దాంతోపాటు ఈ ఫార్ములేషన్ ఏదైతే ఉందో ఈ ఫార్ములేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈసీ ఫార్ములేషన్ అని చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తది. అది పురుగు మీద దేని మీదైనా ఇమ్మీడియేట్‌గా మనం స్ప్రే చేసిన వెంబడే చనిపోవడానికి ఆస్కారం ఉంటది. కానీ ఈ ఫార్ములేషన్‌లు ఏ టైంలో ఏది వాడాలనేది మనకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. అదే ఈసీ ఫార్ములేషన్ ఫ్లవర్ టైంలో వాడినామనుకో ఫ్లవర్ మాడిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎస్సీ డబ్ల్యూజీ అనే టెక్నికల్ ఫార్ములేషన్ ఏదైతే ఉందో మనం స్ప్రే చేసినప్పుడు పూత సమయంలో పూత మీద కొద్ది వరకు ఒత్తిడి ఉండదు. దాంతోపాటు ఈ డబ్ల్యూజీ అనే టెక్నికల్ ఏదైతే ఉందో పూత సమయంలో ఎక్కువ రోజులు మొక్క మీద ఉండి కీటకాలను రాకుండా చేస్తూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఈసీ ఫార్ములేషన్ వాడినామనుకో ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది రైతులు రెండో స్టెప్ పూత నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఎవరైనా కానీ ఎస్సీకి లేదా డబ్ల్యూజీ ఈ ఫార్ములేషన్లు ఉండేటివి కళ్ళు మూసుకొని తీసుకోండి. ఫ్లవర్ టైంలో ఎక్సలెంట్ పనిచేస్తాయి. మూడోది వచ్చేసి ఈ గుర్తులు. చాలామంది రైతులు ఇవి అసలు పట్టించుకోరు. ఇవి రెడ్, యెల్లో, బ్లూ, గ్రీన్ ఉంటాయి. ఇవి చూసుకున్నాక చాలామంది కొన్ని వేల మంది రైతులు చనిపోతున్నారు. ఈ ట్రయాంగిల్ షేప్ ఈ కలర్లు ఎందుకు పెడతారంటే ఇది ఎంత పవర్ఫుల్ కెమికల్లో చెప్పడానికి పెడతారు. రెడ్ కలర్లో ఉండేది ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన విషయం ఉంటుందన్నమాట అందులో. అత్యంత ప్రమాదకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. బ్లూ ఒకటి ఉంటుంది. బ్లూ, యెల్లో ఇవి ఏదైతే ఉందో ఏదైతే ఉందో కొద్దిగా తక్కువ. బ్లూ ఏదైతే ఉందో ఇంకా కొద్దిగా తక్కువ. గ్రీన్ ఏదైతే ఉందో ఇంకా కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే మొక్కలపై కానీ మనిషిపై కానీ కొద్దిగా తక్కువ ప్రభావం చూపిస్తుంది అని వీటి అర్థాలు. ఇది చూసుకోకుండా చాలామంది రైతులు అసలు వీటిని పట్టించుకోరు. మనం స్ప్రే చేసేటప్పుడు కళ్ళల్లో కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ పడుతుంటుంది. ఇలా పడడం వల్ల మనిషి చర్మంలోకి వెళ్ళి అబ్జర్వ్ అయ్యేది కొంత రోజు ఇప్పుడు ఎఫెక్ట్ చూపిపోయినా కొన్ని రోజుల తర్వాత చాలా ఎఫెక్ట్ చూపి మనుషులు చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చనిపోతూ ఉన్నాయి. మీరు ఈ న్యూస్‌లో కూడా చూస్తూ ఉంటారు. ఇదొకటి. ఇది చూసుకొని ఖచ్చితంగా గ్రీన్ ఉన్న వాటిని మాత్రమే స్ప్రే చేయడానికి ట్రై చేయండి. అంటే అటు ఇటు మనం స్ప్రే చేసేటప్పుడు ఏ కలర్‌లో ఉన్నా కానీ ట్రయాంగిల్ షేప్‌లో మనకి మీనికి మందు రానట్టు కొద్దిగా కళ్ళల్లో గ్లాసెస్ పెట్టుకొని పై మీద పడకుండా చూసుకోండి. మన సేఫ్టీ ముఖ్యం కాబట్టి. ఎక్స్పైరీ డేట్ మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది డీలర్లు ఏం చేస్తుంటారంటే ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో కొద్దిగా చినిపోయినట్టు చేసి అమ్మేస్తూ ఉంటారు. ఇలా అమ్మడం వల్ల మనకి కొనుక్కోవడం వల్ల ఎక్స్పైరీ మందులు పనిచేయవు. దాంతోపాటు కొద్దిగా వారికి పురుగు రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మందు స్ప్రే చేసామో కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలా సంవత్సరం డ్యూరేషన్ ఉన్న మందులు మాత్రమే తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇంటికి తెచ్చి పెట్టుకున్న తర్వాత వేరే మారుస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇవి పనికొస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక సంవత్సరం డ్యూరేషన్ ఉన్న మందులైతే తీసుకొచ్చుకోండి.
కొట్టుకొని మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇవి